నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జిహ్వని బట్టి జీవితం. మనకు అందించిన వారు తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒంటె బ్రహ్మ జముడు మొక్కల్ని ఇష్టంగా తింటుంది. ముళ్ళు గుచ్చుకుని నోట్లోంచి రక్తం కారుతున్నా తినడం మానదు. మనము ఒంటెల్లాంటి వారమే. శరీర తత్వానికి పడని, డాక్టరు ఖచ్చితంగా కూడదు అన్నవి నాలుకను అదుపులో పెట్టుకోలేక తింటూ ఉంటాం. కడుపులో మంట, అల్సర్లు వస్తే మందులు వాడతాం. అదుపులోకి రాగానే మళ్ళీ అదే తిండి, రక్తపోటు, మధుమేహం. ఏ జబ్బైనా సరే మందులతో కాస్త తగ్గిందంటే చాలు, మళ్ళీ నాలుక రుచుల్ని కోరుతుంది. దానివల్ల ఆరోగ్యం, మనసుపైన నియంత్రణ పోతాయి. జిహ్వ చాపల్యంతో ఎరకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. నాలుకను ఒక్కదాన్ని నియంత్రించగలిగితే అన్ని ఇంద్రియాలపై నియంత్రణ సాధించవచ్చు. గుర్రం పరుగును నియంత్రించేందుకు రౌతుదానికి కళ్ళెం వేసినట్లే మనము కూడా నాలుకకు పగ్గాలు బిగించాలి. తప్పుదోవ పట్టకుండా మనసును నియంత్రించాలంటే ముందుగా ఆహారపు అలవాట్లపై నియంత్రణ తెచ్చుకోవాలి. తినకూడదు అనుకున్న వాటికి దూరంగా ఉండగలగాలి. మాట మీద అదుపు ఉండాలి. ఇతరులను నిందిస్తున్న మనిషిని చూసి సాయిబాబా ఈ విషయమే మరోలా చెప్పారు. నువ్వు ఎదుటి మనిషిని నిందిస్తున్నావంటే అతని మలినాన్ని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావని అర్థం. రుచుల కోసం పాకులాడవద్దు. ఏదో ఒక పదార్థంతో సరిపెట్టుకో అని తన ముఖ్య సేవకుడైన అబ్దుల్తో అన్నారు. సాయి రోజు 5 ఇళ్లలో భిక్షాటన చేసి మసీదులోని పాత్రలో వేసేవారు. మసీదును శుభ్రం చేసేవారు. అందులోంచి కొంత తీసుకెళ్లేవారు. ఆ పైన పిల్లులు, కుక్కలు యథేచ్ఛగా తినేవి. అందులో నుంచే కొంచెం తీసుకుని తినేవారు సాయిబాబా. అంతటా తానే అయిన వారికి, అన్ని జీవుల్లో ఉన్నది తామేనని తెలిసిన వారికి అదేం పెద్ద విషయం కాదు. మహాత్ములకు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపులకే ఇది చెల్లుబాటు అవుతుంది, కానీ మనలాంటి వారికి కాదు. కంచి పరమాచార్య జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దాదాపు 100 ఏళ్ళు జీవించారు. ఒక్క పూట ఎవరో ఆయనకి భోజనం వడ్డిస్తున్నారు. స్వామీజీ ఒక పదార్థాన్ని హితవుగా తినడం చూసి దాన్ని 1కి 2 సార్లు వడ్డించారు. తర్వాత 3 రోజులు ఆయన తన గదిలోంచి బయటకు రాలేదు. ఏం అపరాధం జరిగిందోనని కంగారు పడిన భక్తులు ఆయన నాలుకపై వాత చూసి కన్నీటి పర్యంతమయ్యారట. బాధపడకండి, మీ తప్పు లేదు. మీరు వడ్డిస్తే మాత్రం సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకునే మేమెందుకు తినాలి? అందుకే ఈ దండన అన్నారట స్వామీజీ. వైద్యుడు మన నాలుకను చూసి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నట్లే నాలుక మన ఆత్మీయ స్థితిని చెబుతుందని పెద్దల మాట. ఎంతో చిన్నదైన నిప్పురవ్వ విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నాలుక కూడా అగ్ని వంటిదే. ప్రపంచాన్నంతటినీ వశపరుచుకోవడానికి ప్రయత్నించే మనిషి ముందు తన నాలుకని స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.